Hey guys, welcome to Enjoy the Vlog. Welcome to the new video. Guys, ఇప్పుడు మనమైతే జిమ్కి అయితే వెళ్తాను అన్నమాట. సో లిఫ్ట్లో నాకైతే ఈరోజు ఒంట్లోనే బాగాలేదు గైస్. ఫుల్ చేతులు కాళ్ళు నొప్పులు హెవీగా ఉంది. అండ్ అంటే తలకాయ నొప్పి కూడా ఉంది గైస్. నాకైతే 2 రోజులకి నెయ్యి బటర్ తింటాను, అదైతే ఫుల్ హీట్ అయిపోయింది. సో హీట్కి వచ్చే ఫీవర్ అనమాట. సో అదే చేతులు కాళ్ళంతా గుంజేస్తాను గైస్. ఇప్పుడు మా అమ్మాయికి ఎందుకండి జిమ్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే దీన్ని తీసి వెళ్ళి వర్కౌట్ అయితే చేయాలా. ఈరోజు వచ్చేసి షోల్డర్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ అయితే ఉంది. సో 2 వెళ్ళి అంత పుష్ చేయలే, ఇట్లా పుష్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే నా వర్కౌట్ అయితే అయిపోయింది. షోల్డర్ అండ్ ఆర్మ్స్ మీరు చూడొచ్చు. సెమట ఎట్టు పడుతుంది చూడండి, ఎంత సెమట పడుతుంది. నేను ఒంట్లో బాగున్నప్పుడు నేను సరిగ్గా వర్కౌట్ చేయను, ఒంట్లో బాగాలేనప్పుడు సరిగ్గా పడతాను. సో ఈరోజు సరిగ్గా కొట్టా, కానీ సీలే బీభత్సమని నొప్పులు, కాళ్ళు నొప్పులు, సీలు నొప్పులు. అయితే శక్తి స్థితి బాడీ కండిషన్స్ చూసుకుని మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈరోజు నా కాలేజ్ 9:30. మీరు మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయొచ్చు కదా ప్లీజ్, కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసి వెళ్ళండి. గైస్ వీడియోస్ చేస్తామని నేను అనుకుంటే ట్రైపాడ్ ఇరిగిపోయింది. అది చూడండి, సెపరేట్గా వచ్చేసా, ఇది సెపరేట్గా వచ్చేసా. నేను ఫిట్ చేయను అయితే అవుతాలేదు, ఎటు తిప్పినా. సో టైం అయితే అవుతాను నా కాలేజీకి. ఒక వీడియో కూడా సీన్ వేయలేదు, అదే బాధ. సమ్మర్ చూడాలి, ఇంకా కనిపిస్తుందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు సమ్మర్ చూడాలి. రీచ్ వర్కౌట్ టుడే. Hey guys, welcome back, welcome to Enjoy the Vlog, welcome to the సేమ్ వీడియో. అంటే నాకు తెలిసి వీడియోలో 3-4 సార్లు చెప్తాను అనుకుంటున్నాను. సో ఇది మళ్ళా నేను ఎంత బాగా మాట్లాడుతానో లేదో తెలియదు, కానీ వెల్కమ్ బ్యాక్ గాయస్ అనేది 2 సార్లు చెప్తాను. దాన్ని నెక్స్ట్ లైక్ చేయండి అనేసి 2 సార్లు చెప్తాను. సో ఇప్పుడే మనమైతే ఫోటోలు అయితే తీసుకుని ఇస్తుంది. సో టైం వచ్చేసి 7:50 అయితే అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. 9:30 కాలేజ్, 9 నా ఫ్రెండ్ వచ్చేస్తుంది. సో ఈరోజు నాకు ఫోన్ ఇంట్రెస్ట్ లేదు, అయినా పోవాలి. ఎందుకంటే ఈరోజు పవన్ బర్త్డే. నాకు వేరే ఒంట్లో బాగాలేదు గచ్, నన్న బాలే. సో ఎవ్వి చేతులు కాళ్ళు నొప్పులు. సో ఈరోజు అయినా కూడా సరిగ్గా వర్కౌట్ కొట్టాను. నేను బాగుండే రోజుల్లో బాగా చేయను అనమాట. సో బాగాలేని రోజులు, ఒంట్లో బాగాలేని రోజులు సరిగ్గా వర్కౌట్ కొడతాను. సో అలా మనమైతే బాగా వర్కౌట్ అయితే చేసాం. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళాలా. ఆ ట్రైపాడ్ వేరే స్క్రూల్గా వచ్చేసిండి. అది దాన్ని ఫిట్ చేసేదో లేదా కొత్త ట్రైపాడ్ కొనేదో అదొక తలనొప్పి అయితే స్టార్ట్ అయింది. వచ్చేసిండి అది గైస్. ఎట్టో లాస్ట్ ఫ్రైడేదో నా ఫోన్ పడి టెంపర్ గ్లాస్ అయితే క్రాక్ అయ్యింది. అది ఈ ఫ్రైడే కూడా పైన నుంచి ట్రైపాడ్లో సెట్ చేసింది, ఆ స్క్రూ సెపరేట్గా వచ్చేసింది. ఫోన్ ఇటు బెండే ఇటు పడేకపోతా అంటే ఎట్టో నేను పట్టేస్తాను, లేదంటే ఉషినింటే ఇంకొకసారి టెంపర్ గ్లాస్ మీద లైన్ అయితే వచ్చేది. నా ఫోన్ మీద ఎవరో దిష్టి వేసిండారు గైస్. సో జస్ట్ మిస్, లేదనుకోండి మళ్ళీ పోయేది. సో పడిండే జాగాలోనే మళ్ళీ పడతానింది ఈరోజు. అటేమైనా పడితే డిస్ప్లేని ఎదురు కూర్చుని గైస్. సో నా ఫోన్కి ఎవరో కన్నీ వేసిండారు, నా మీద కూడా ఎవరో దిష్టి వేసిండారు గైస్. వెళ్ళి దిష్టి పిచ్చుకోవాలి. చేతులు కాళ్ళు నొప్పులు, ఫుల్ ఫీవర్, హెడేక్, మైగ్రైన్ పెయిన్. ఫీవర్ అటు కాదు, ఫుల్ హీట్ అయిపోయి ఫీవర్ వచ్చేస్తుంది గైస్. నా రండి గైస్, ఇంకేం సీన్ వేయలే. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి కాదు, ఇంటికి వెళ్ళాల్సిందే. సో మీరు మట్టం చూస్తూ ఉన్నాండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఇది ఇంకొకసారి నేనైతే రెడీ అయిపోయాను. వెనకాల బ్యాక్గ్రౌండ్లో బట్టలు ఉంది. మా జ్యోతి ఆంటీ బొట్టు పెడతాను. ఇది రికార్డ్ అవ్వకుండా ఉండాలా. చూడు నా ఇంటికి బాగాలేదా జ్యోతి? చూడండి నా ఇంటికి బాగాలేదు. సూపర్. ఏమో సార్ నాకు కనబడదు.
ఈరోజు గుడ్డు తినలేదనేసి మా మమ్మీ బొట్లంతా పెడతాంది. గుడ్డు తింటే పోరా బయట నీ శుక్రవారాల్లో ఏంద్రా నీది అని అరిసేది. ఫోన్ పట్టుకో, నేను వేస్తా ఉడు. అది క్లీన్గా వేయలేదు జ్యోతి. మా మమ్మీకి చూడండి వేసిన నా మీద ఎంత ప్రేమ. షూ లేస్ అంతా కడతాను, లేస్ అంతా కడతాను. థ్యాంక్ యూ జ్యోతి. ఇది పట్టుకో, సెంటు పట్టుకోవాలా, ఫోన్ పట్టుకో. నా సెంటు సో కాలేజ్కి అయితే టైం అయింది. వంశీ అయితే వస్తా అన్నాడు. నైట్ ఫుడ్ బాగుందండి. అయింది మమ్మీ, బాయ్, టాటా. ಗಾಡಿ ಓಡ್ಸಕ್ಕೆಲ್ಲ ಬರಲ್ಲ, ಗಾಡಿ ಎತ್ತಿದ್ಯಾ? ಇಲ್ಲೇ ಬೀಳ್ಬೇಕು. ಅಲ್ಲ ಕಿಂಗೆಲ್ಲ ಹಾಕೋ ಬಂದವ್ ನೋಡು. ಫ್ಯಾಲ್ಕನ್ ಲವ್ ಮಚ್ಚ ಇವತ್ತು ನಮ್ಮ ಬಾಸ್ದು ಹುಡ್ದಪ್ಪ ಅಂತ ಯಾರೋ ನಮ್ಮ ಬರ್ತಡೇ ಬಾಯ್ ಅಪ್ಪ ಬ್ಲಾಗ್ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಫೇಮಸ್. ಅವನು ತೋರ್ಸು ಏನಂತ ನೋಡು. 3,000 ಕೊಟ್ಟು ಫಾರ್ಮಲ್ಸ್ ತಗೊಬಿಟ್ಟಿದ್ದಾನೆ. 3,000 ಮತ್ತಿಲ್ಲ ನಾವು ಮೆರೂನ್ ಕಲರ್ ನೋಡಿದ್ವಿ, ಅದೇ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಯಾವ್ದೋ ಡಬ್ಬಾ ತರ ಹಾಕೋ ಬಂದ. ಟ್ಯಾಟೂ ಅಂತ ಹಾಕಿಸ್ಕೊಳಲ್ಲ. ಹಿಂದೆ ಶರ್ಟ್ ಇಂದ ರೆಡ್ ಮಚ್ಚಿ ಅದು ಒಂಥರ ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿತ್ತು. ಅದು ಸೈಜ್ ಇಲ್ಲ ನಂದು. ನೀನು ಅವತ್ತು ಫೋಟೋ ತೋರಿಸ್ದೆ ಮೆರೂನ್ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದ್ದಿಲ್ವಾ ನೀನು ಅದನ್ನ? ಇದು ಯಾವ ಶರ್ಟ್ ಇಸ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದ? ಮೆರೂನ್ ಕಲರ್ ಸೈಜ್ ಇಲ್ಲ. ಕಟಿಂಗ್ ನೋಡು, ಕಟಿಂಗ್ ಮಾಡ್ಸೇ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ನೋಡು ಬಂದಿದ್ದು. ಸಾಕ್ಸ್ ಎಲ್ಲ ಇನ್ಶರ್ಟ್ ಮಾಡು. ನೀನು ಸುಮ್ಮನೆ ಚೆನ್ನಾಗಾಯ್ತಾ? ನೀನು ರೇರ್ ರ್ಯಾಬಿಟ್ ಹಾಕೋ ಬಂದ್ರೆ ಮಸ್ತಾಗಿರ್ತೈತಿ. ಇದು ಓಕೆ. ಇದಲ್ವಾ ಅವತ್ತು? ಅಲ್ಲ ಬ್ರೋ, ಅವತ್ತಿರು ಟ್ರಯಲ್ ರೂಮ್ ಅಲ್ಲಿ ಬಟ್ಟೆ ಹಾಕೋ ಅಂದ್ರೆ ಪ್ಯಾಂಟ್ ಮೇಲೆ ಇನ್ನೊಂದು ಪ್ಯಾಂಟ್ ಹಾಕೋ ಬಂದವನು. ಆ ಪ್ಯಾಂಟ್ ನೈಟ್ ಪ್ಯಾಂಟ್ ಮೇಲೆ ಈ ಪ್ಯಾಂಟ್ ಇದೇನು ಇಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. ಶೂ ತೋರ್ಸು. ನೆನ್ನೆ ವಿಡಿಯೋನಲ್ವಾ ನೀನು? ಅಲ್ಲ ಹೇಳ್ತಿಲ್ವಾ? ಎಲ್ಲ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. 6,000 ದಾಡಿ ಮತ್ತೆ ಕೂಲ್ ಕಟ್ಸಿ ಮಾಡ್ಸಕ್ ದುಡ್ಡಿಲ್ಲ. ಅವನು ಗ್ರೂವ್ ಏನಾದ್ರು ಮಾಡ್ಕೊ ಬಂದಿದ್ದ ಹೇಳು. ನೀನು ಅಮ್ಮನ್ ಅವನ ಫೋಟೋದಲ್ಲಿ ಗುರ್ಗಾ ಪ್ಯಾಂಟ್ಸ್ ಅಲ್ಲ, ಅದು ಯಾವ್ದೋ ಲವಳ ಪ್ಯಾಂಟ್ ತರ ಇದೆ. ಅದು ಆಕ್ಚುಯಲ್ ಗುರ್ಗಾ ಪ್ಯಾಂಟ್ ಜೊತೆ ಬೂಟ್ ಹಾಕೊಂಡು ನೀನ್ ಬಂದಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರೋದು. ಪ್ಯಾಂಟ್ ಅಲ್ಲ ಮಚ್ಚ, ಫಾಲ್ಟ್ ಹೊಡೆದ್ ಬಿಡ್ತೀಯಾ? A few moments later. ಬ್ರೋ ಡ್ರೆಸ್ ಹೆಂಗಿದೆ ಬ್ರೋ? ಚಪ್ಪರ್ಗೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಪವನ್ ಮೊಟ್ಟೆ
ಮೊಸರು ಎಲ್ಲ ತಂದಿದ್ದೀರಿ ಪೇಪರ್ ಅದೇನು ಅದು ಬಿಟ್ರೆ ಏನ್ ಬರುತ್ತೆ ಅಲ್ಲಿರೋ ಹುಡುಗಿರ್ನ ಇಬ್ಬರನ್ನ ಕಳ್ಸಿ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಅದೇ ನಿಂಗೆ ಗಿಫ್ಟ್ 20 ವರ್ಷ ಅಲ್ಲ ಅವನಿಗೆ ಕೇಕರ್ಸ್ ಡೇ ಬೇರೆ ಗಾಡಿ ಬಿಡ್ಕೊಂಡು ಗಾಡಿಲಿ ಇರ್ಲಿ ಬಿಡು ಏನ ಬುಲ್ಲೆಟ್ ಇಕ್ಕೊಂಡು ಲೌಡ ಅಲ್ಲಿ ಸ್ಟ್ಯಾಂಡ್ ಹಾಕೋದು ಒಳಗಿರ್ ಬಿಡಿಯ ಬ್ರೋ ಪವನ್ ಅಂತ ಹಾಕ್ಸೋರ ಎಷ್ಟು 1200 ರೂಪಾಯಿ ಹೋಳಿ ಮಕ್ಕಳ ಮಚಿ ನೀನ್ ನನ್ನ ಕ್ಯಾಮ್ರಾಗೆ ಬಂದ್ಬಿಡು ಒಳ್ಳೆ ಸಿನಿಮ್ಯಾಟಿಕ್ ಶಾರ್ಟ್ ತೆಗ್ದವನೆ $1 ರೂಪಾಯಿ ಒಂದ್ ಸಿಗರೇಟ್ ಕೊಡಿಸ್ತೀನೋ ಸೀರಿಯಸ್ ಆಗಿ ನಾನೆಲ್ಲ ಈ ಕಡೆ ನೋಡ್ತೇನೆ ಎಷ್ಟಿದೆ ಅಂತ ಕೇಕ್ ಮೇಲೆ ಪೇಪರ್ ನೀನ್ ಹಾಕಿದ್ದೆ ಅವೆಲ್ಲ ಆಲ್ರೆಡಿ ಪೇಪರ್ ಸುಳೆ ಮಗ ಪೇಪರ್ ಅಂದ್ಬಿಟ್ಟೆ ಕೊಟ್ಟಿದ್ದು ನಮ್ಮಲ್ಲಿ $8 ಸಖತ್ ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಕಾರಣ ಅಷ್ಟು ಬೇಗ ತಿಂತವ್ರೆ ಲೋ ಇರ್ರು ಹೊಡೆದಾಡ್ಬಿಡ್ರು ಕೇಕ್ ಸಿಗುತ್ತೆ ಬಿಡ್ರು ಸ್ವಲ್ಪ ಕೇಕ್ ಉಳಿಸ್ರು ಪಕ್ಕದಲ್ಲಿ ಕೊಡ್ಬೇಕು ಲವಡಂಗೂ ಇಲ್ಲ ನೀನ್ ಎಲ್ಲಿ ತಿನ್ಸ್ತಾವ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಿ ಕೊಡು ಲಾವಡ $400 ಕೊಡು ಸೀರಿಯಸ್ ಆಗಿ $500 ಕಳಿಸು ನಾನೇ ಹೋಗಿ ಒಂದು ಹೊಸ ಬೆಳಗ್ಗೆ ಸಂದೀಪನ್ ಔಟ್ಫಿಟ್ ನೋಡಿಲ್ಲ ನೀನು ಇನ್ಶಾಟ್ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊ ಬಂದ ಬಂದ್ರೆ ಹತ್ರ ಪಾಪ ಇವನ್ ಗಾಡಿ ಅಲ್ಲಿ ನೋಡಲಿ ಅವನ್ ಬ್ಲಾಗ್ ಮಾಡ್ತಾವ ಕೇಕ್ ಎತ್ಕೊ ಬಂದ್ಬಿಟ್ರಲ್ಲ ಬ್ರೋ ಇಲ್ಲಿ ಸಪರೇಷನ್ ಆಗ್ತಿದೆ ಬ್ರೋ ಅವ್ರು ಇನ್ನೂ ಇನ್ನ ತಿನ್ಸ್ಬೇಕಲ್ಲ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾವ್ರ ಅವರು ಒಂದೆರಡು ಪೀಸ್ ತಗೊಂಬಂದಂಗೆ ಸಾಕು ನೋಡು ಕೇಕಲ್ಲಿ ಕೇಕಲ್ಲಿ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಆಗ್ತದೆ ಮ್ಯಾಕ್ಸ್ ಸೀರೆ ಎತ್ಕೊಳ್ಳೋ ಇಲ್ಲಿ ಕೊಡಪ್ಪ ಗಾಡಿ ಮೇಲೆ ಸದ ಕೊಡ್ತೀನಿ ಇರು ಬ್ರೋ ಎಲ್ಲರೂ ಕೊಡ್ತೀನಿ ಅಲ್ಲಾರು ಅವ್ರು ತಿನ್ನೋದ್ ಅವ್ರು ತಿನ್ಸ್ಲಿ ಬಾರಲ್ಲ ತಿನ್ಬೇಕಾ ಎಲ್ಲ ಬರ ಇಲ್ಲ ತಿನ್ಸ್ಬೇಡ ಅರ್ಧ ಕಟ್ ಮಾಡಿ ಇನ್ನ ಅರ್ಧ ಕಟ್ ಮಾಡಿ ಬ್ರೋ ನಾನು ಬರೀ ಒಂದು ತಿನ್ನಿಸ್ತೀನಿ ಬ್ರೋ ನಾನು ತಿನ್ನಲ್ಲ ಚಿಕ್ಕಮ್ಮ ಎತ್ಕೊಳ್ಳೋ ನೀನು ಅಮ್ಮ ಎತ್ಕೊಳ್ಳ ಬೇಡ ಬೇಡ ಬರ್ತಡೇ ಬಾಯಲ್ಲಿ ಬ್ರೋ ಬಾ ಬ್ರೋ ಕಾಳಲು ತಿನ್ನಲು ತಿನ್ನೋ ಹ್ಯಾಪಿ ಬರ್ತಡೇ ಮಚ್ಚಿ ಬಿದೋಗೈತೆ ನೋಡ್ಕೊಂತೀನಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತಡೇ ಮಚ್ಚಿ
ಯಾಕೆ ಏನಿಲ್ಲ ಯಾಕೆ ಏನಿಲ್ಲ ಏನೋ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ ಅವನ್ ಗಾಡಿ ಬೀಗ ಯಾರ ಗಾಡಿನೂ ಹಾಕಿದ್ರೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ದ ಮತ್ತೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡು ಹೇಳ್ತೀನಿ. ಯಾಕಿಲ್ಲ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಬಂದು ಹಂಗೆ ಇವನೇನೋ ಮಾಡ್ತಾವನೆ ಅವಾಗಿಂದ. ನನ್ನ ಕ್ಯಾಮ್ರಾಮನ್ನ ಏನು ಅನ್ಬೇಡ ನೀನು ಪ್ಲೀಸ್. ತಿಂಗ್ಳಿಗೆ 10,000 ಅಷ್ಟು ಬರ್ತೈತೆ ಫಸ್ಟ್ ಒಂದು ನಿನಗೆ ಅಷ್ಟು ಬರ್ತೈತಾ? ಯಾಕೋ ನೀನ್ ತಿಂತಲ್ಲ ಬಿರಿಯಾನಿ ರುಮಾಲ ರೊಟ್ಟಿ ಚಿಕನ್ ನಂಡಿ ಬ್ಯಾಟಿಂಗ್ A few moments later. ಸರಿಗ ಬ್ಯಾಟಿಂಗ್ ಹಾಕ್ಬಿಡು ಲಲಿತ್ ಕುಡಿತಾರೆ చూడండి గైస్ ఫిష్ మై ఫేవరెట్ ఇట్ ఉండాల చూడండి గైస్ ఓల్డ్ మోడల్ ಸಾಕಾಗ ಇದೆ ಬ್ರೋ ಈಗೆಲ್ಲ ಈ ಥರ ತಗೋಬೇಕಂದ್ರೆ ಆಪ್ಷನ್ ಹಾಕ್ಬೇಕು ಹೋಗುತ್ತೋ 1 ಕೋಟಿ 2 ಕೋಟಿ 3 ಕೋಟಿ ನೋಡಿ ಏನು ಮಸ್ತಾಗಿದೆ ಕಾರು బై పవన్ షారాకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఏమి తీసిలేదు రేపైనా తీసి బై పవన్ హాయ్ వెల్కమ్ సో మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చాను ఇంటికి అంతా చూడండి ఎట్టెట్టుందో మరి అసహ్యంగా ఉంది ఎందుకంటే బండిలో పోయి వచ్చింది కదా ఫుల్ అసహ్యంగా ఉంది సో నాకు వేరే ఒక సైడ్ ఫుల్ తలకాయ నొప్పిగా ఇవి తలకాయ నొప్పిగా ఉంది మా ఫ్రెండ్స్కి చెప్తే దిష్టికి అంటారు అండ్ నాకు మా మమ్మీ కూడా నేను రాత్రి దిష్టి అంతా కూడా తీసినా కూడా పోలే ఫుల్ హెడ్ఏక్గా ఉంది. నాకేమనిపిస్తుందంటే 2 రోజులుగా ఈ ఫిట్నెస్ బ్యాండ్ ఏమంటాను 2 రోజులుగా నేను 4 అవర్లో నిద్రపోతాను. సో అంటుంది నిద్రపోయే టైం లేదు. టైం ఉంది అని అనుకుంటే ఏదో ఒకటి పని పడుతుంది. సో నేనైతే ఎప్పుడు ఈ బ్లాగ్ని అయితే ఎడిట్ చేయాలా, ఒక రీల్ ఎడిట్ చేయాలా రేపటికి. ఈరోజు తెట్టో వచ్చేసే రేపటికి అయినా ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చి వదలాలా. సో ఫుల్ హెడ్ఏక్గా ఉంది గైస్. ఒక సైడ్ తలనొప్పి అంటే తలనొప్పి. ఇందులో కాకి వేరే ముద్దు పెట్టింది నన్ను చూపిస్తాను. కాకి రెట్టి వేసింది. ఈరోజు ఆడ NMKRV దగ్గర వాళ్ళు ఏ సెక్షన్ వాళ్ళు వచ్చి భోజనం అయితే చేస్తాను. అప్పుడు బండి మీద కూర్చొని పైన కాకి రెట్టి అయితే వేసింది. మంచి కంటెంట్ ఉండే ఈరోజు నేనైతే సరిగానే వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇదంతా మైగ్రేన్ పెయిన్గా ఉంది, ఫుల్ హీట్ అయిపోయింది. నిన్న రీల్ వైరల్ అయింది అనేసి ఎవి దేవుడిని అంతా మొక్కేసి ఈరోజు మొక్కలేదు. అందుకే దేవుడు షాప్ వేస్తున్నాను గ్యాస్. సో అంతే గ్యాస్. సో నాకైతే కొంచెం నిద్రగా ఉంది. కొంచెం పనుకుంటే ఎడిట్ చేసి కొంచెం ఈరోజైనా కొంచెం ఫాస్ట్గా అయితే పనుకుంటాము. అంతే గైస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. చచ్చా, బై బాయ్ గాజ్.